నీ జీవితంలో హెచ్చించబడలేకపోవటానికి, వర్ధిల్లలేకపోవటానికి కారణం ఏంటంటే నీలో వచ్చినటువంటి గర్వం, అహంకారం. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే దీనుడై దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తానని మాటిస్తున్నాడు. నువ్వు హెచ్చించబడాలంటే నిన్ను నీవు తగ్గించుకొని ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సుడు అయి ఉండాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించాలి. దావీదు తను తాను తగ్గించుకుంటాను బట్టి ఒకరోజు దేవుడు దావీదుని హెచ్చించాడు. దానియేలు తను తాను తగ్గించుకున్నాడు కనుక ఎదిగో అతడు ప్రధానుల్లో ముగ్గురులో ముఖ్యుడయ్యాడు. ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. ఓ భర్త దగ్గర భార్య, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, ఎదుగో దేవుని ఎదుట మానవుడు తగ్గించుకున్న రోజు హెచ్చించబడతాడు. తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు.